నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా. సమాజంలో పేరుకుపోయిన మూఢనమ్మకాలను, జాతి అహంకారాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి సత్యశోధక సమాజ స్థాపన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహాత్మా జ్యోతిబాపులే జీవితం మనందరికీ ఆదర్శమని బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు అన్నారు. శుక్రవారం ఫెడరేషన్ కార్యాలయంలో జ్యోతిబాపులే 199వ జయంతి వేడుకలను నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాపోలు రాములు మాట్లాడుతూ పూలే సమాజ స్థాపన కోసం, మహిళా చైతన్యం కోసం చేసిన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుట్టు మిషన్ శిక్షణ శిబిరంలో పాల్గొన్న మహిళలు ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ సువర్ణతో పాటు ఫెడరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. జయంతి అంటే తెలుసా మందికి, చాలా మందికి జయంతి అంటే పుట్టినరోజు, బర్త్డే. ఆయన చనిపోయి ఆయన పుట్టి 199 సంవత్సరాలు అయింది. మొన్న ఆయన చనిపోయిన బర్త్డేనే మనకు తెలియదు. మొన్న ఇంకొక ఆయన చనిపోయిన బర్త్డే మనకు తెలియదు. కానీ 199 సంవత్సరాల కింద పుట్టినటువంటి బర్త్డేని మనం బొడుపలు చేసుకోవడం నిజంగా మన అదృష్టంగా మనం భావిస్తున్నాం. ఎందుకు చేయవలసి వచ్చింది ఇదంతా? ఎవరా మహాత్మా జ్యోతిరావు పూలే? ఎక్కడైనా ఏ ఊరు, ఏ పట్టణం, మన పక్కిల్లా, మన ఊరా, మన తెలంగాణ రాష్ట్రమా? ఎవరు? ఇలా ప్రపంచమంతా కూడా జ్యోతిరావు పూలే గారి గురించి మాట్లాడుతూ ఉంటాం. ఎవరా ఈ మహనీయులు అంటే? ఎవరు? ఎక్కడైనా ఆయన మహారాష్ట్ర, మన తెలంగాణ కాదు, మహారాష్ట్ర దగ్గర పూణే దగ్గర సతారా జిల్లా, అక్కడ పుట్టిన ఆయన బర్త్డే ఈ బోడుపల్లి ఎందుకు చేస్తున్నామని ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీకు అందరికీ కూడా ఆకలి అవుతుందని బాగా తెలుసు.
త్యాగం చేసినటువంటి మహనీయుడు. గులాంగిరి అనే పుస్తకాన్ని రచించి సమాజానికి అందించినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క 199వ పుట్టినరోజు సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వారు పుట్టి 199 సంవత్సరాలు అయ్యింది. అయినప్పటికీ కూడా పల్లె నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు కూడా ఆయన జయంతి ఉత్సవాలు ఇంతగా ఘనంగా జరుపుకోవడానికి ప్రధానమైన కారణం తాను జీవించి ఉన్న 63 సంవత్సరాల కాలంలోనే అనేకమైనటువంటి అప్పుడున్న సమాజాన్ని ఎదిరించి అనేక మనుషులందరూ సమానంగా ఉండాల్సింది, ఆడ మగ అనే తేడా లేకుండా కుల మతాలు లేకుండా మనుషులుగా జీవించే సమాజం. అందరూ చదువుకున్నప్పుడే ఈ దేశం బాగుంటుంది, ఈ సమాజం బాగుపడుతుంది, అసమానతలు తొలగిపోతాయి అని చెప్పి చదువు కోసం తప్పించినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన కూడా ఇక్కడ మేము ఫెడరేషన్ పెట్టినట్టు ఆయన సత్యశోధక సమాజ్ అనే ఒక సంఘాన్ని స్థాపించి దాని ద్వారా మహిళలకు మొట్టమొదటిసారిగా విద్య నేర్పినటువంటి వాడు. ఆ తర్వాత సమాజంలో ఉన్నటువంటి ఏవైతే రుగ్మతలు ఉన్నాయో సతీ సహగమనం కానీ వితంతు పునర్వివాహాలు కానీ ఇవన్నీ కూడా వారు మరి చేయడం మొదలుపెట్టింది. ఆనాడు సమాజానికి కొంచెం సవాల్గా మారింది. ఆయన వితంతువులు కూడా వివాహం చేసుకొని పురుషుల్లాగానే మహిళలు కూడా మరి పునర్వివాహం చేసుకునే అప్పుడు ఎందుకు లేదని చెప్పి ఇంకా ఒక కులానికే కొన్ని గుర్తులే ఉండకూడదని చెప్పి వాడు అర్హత గలవాడు ఏ వృత్తిగా చేయొచ్చు అని. బ్రాహ్మణులే పెళ్లిళ్ళు ఎందుకు చేయాలి, మనం కూడా ఎందుకు చేయొచ్చు అని చెప్పి మరి పోరాడినటువంటి మహనీయుడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఫెడరేషన్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఉదయం 11 గంటల నుంచి సుమారు 3 గంటల వరకు పెద్ద ఎత్తున మహిళలు మరి మా ఫెడరేషన్ నాయకులు కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని ఆయన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి మరొకసారి మీడియా మిత్రులు కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మహాత్మా పూలే గారి జన్మదిన సందర్భంగా సమాజాన్ని మొత్తం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి ఆశయాన్ని రాబోయే తరాలకు మనం అందించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి.